రంగమ్మ, ఏమైంది? అమ్మా అమ్మా, నన్ను క్షమించండి తల్లి. నా మనవని చంపేస్తానని బెదిరిస్తే నేను ఈ అబద్ధం చెప్పడానికి పూనుకున్నాను తల్లి. ఎవరిలా చేశారు? ఇంకా ఎవరత్తయ్య గారు ఇలాంటి నీచపు ఆలోచనలు చేసేది? ఏంటి రంగమ్మా, నేను చెప్పినట్టు చేసావా? చెప్పినట్టే చేసింది, కానీ ఇక్కడ ఏది నువ్వు అనుకున్నట్టు జరగలేదనన్య. ఎవరు? శరణ్య. నువ్వు రంగమ్మని భయపెట్టి దామినిని ఈ కుటుంబం నుంచి వేరు చేయాలని కుట్ర చేసినంత మాత్రాన నీ పన్నాగం ఫలిస్తుందనుకున్నావా? ఏ అనన్య, నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు కుమ్మరించినా ఈ ఇంటి సంతోషాన్ని ఎప్పటికీ పోగొట్టలేవు. దామిని ఈ ఇంటి బిడ్డ. అది ఆ దైవ నిర్ణయం. దాన్ని మార్చే శక్తి పిల్ల పిచ్చుక నీకెక్కడుంటుందే? నిన్నటి వరకు దామిని నా అక్క కూతురు, ఈ రోజు నుంచి నా సొంత కూతురు. ఈ దత్తత కార్యక్రమాన్ని నువ్వు కాదు కదా, నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా ఆపలేదు.